నేనున్నాను ఈ రాష్ట్రానికి అనుకుంటూ మనందరికీ ధైర్యం చెప్తూ తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారు ధైర్యవంతుడా? లేకపోతే బయటికి రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లన్నీ నరికేయాలి. ఎందుకంటే చెట్ల మీదకి ఎక్కి అల్లూరు సీతారామరాజు గారి టైంలో బాణాలు వేసి చంపేస్తారటండి చెట్లుంటేని. ఆ చెట్ల మీదకి ఎక్కేసి బాణాలు వేసేస్తారా అందుకని చెట్లు నరికించేసి ఈ పరదాలు కట్టుకుని పోలీసు వారిని అడ్డు పెట్టుకుని బయటికి రావడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నువ్వు చంపుతావని తెలిసినా, నువ్వు అవమానిస్తావని తెలిసినా, నువ్వు జైల్లో పెట్టినా, నువ్వు కుటుంబాన్ని అంతా కూడా అవమానించినా ఇప్పటికి ఇంకా కేజీఎఫ్ రాకీ బాయ్లా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడని అడుగుతున్నాను నేను. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉద్యోగులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి కొన్ని లక్షల ఉద్యోగులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి దాన్ని 100 సార్లు పబ్లిక్ రివ్యూ చేసుకునే నువ్వెక్కడ అని ఆ జగన్ రెడ్డి గారిని ఈ స్టేజ్ నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 2019లో ఆ సత్తు మీద బంగారు పోత పూసేస్తే మనం మోసపోయి ఓట్లేసి గెలిపించాం. ఒకసారి చేస్తే మనం మోసపోయినట్టు రెండోసారి కూడా మళ్ళీ సత్తునే ఎన్నుకుంటే మనం కూడా ఆ చెత్తలో సమానం అయిపోతాం. బంగారం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన కుటుంబాలు, మన భావితరాల భవిష్యత్తుని ఆయన బంగారం చేస్తాడని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండమ్మా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, యనమల గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. ఇక్కడ జనసేన సోదరులు కూడా ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో విలన్లందరూ ఏకమైపోతున్నప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఆయన సినిమాలోనే అలాగే ఎంట్రీ ఇస్తాడు, ఈ పబ్లిక్ లో రాజకీయాల్లో కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణులకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నేను ముగిస్తానండి. జై చంద్రబాబు. జన సైనికులందరూ కూడా ఆ పక్క నుంచి వెనకాల నుంచి రావాలి. ఇటువైపు ఎంట్రన్స్ లేదు, ఆ వెనక నుంచి లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్చి దగ్గర నుంచి లోపలికి రండి.